ఒక పక్క సాయి కృష్ణ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే, నిజంగానే దేశవ్యాప్తంగా పోలీసుల పరువు పోయే పరిస్థితి నెలకొని ఉంటే, అది ఇంత దారుణంగా చర్చ జరుగుతూ ఉన్న మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్ళి జర్నలిస్ట్ కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం. సరే, పోలీసులు వాళ్ళకి లభించిన ఏమంటారు, చట్టపరమైన హక్కు ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేసే హక్కు ఉంటుందేమో. బట్ ఆ అరెస్ట్ సందర్భంగా వాళ్ళ ప్రవర్తన అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ప్రముఖుల నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కేవీ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఈడ్చుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ భార్య గారు చిన్నపిల్లలు అడ్డపడితే వాళ్ళ భార్య గారిని మగ పోలీసులు పట్టుకొని లాగి ఈడ్చి నిజంగా చాలా దారుణంగా ఉంది అక్కడ వ్యవహరించడం మాత్రం. మీకు మీకు అరెస్ట్ చేసే హక్కుంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేసుకోండి, తీసుకెళ్ళి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, వెళ్ళొచ్చు. అవసరపడే లోకల్ పోలీసులు అక్కడ ఏమైనా మహిళలను కావాలంటే సహకారం తీసుకొని వెళ్ళొచ్చాము. కానీ మగ పోలీసులే ఈడ్చేసి నడి రోడ్డు మీద హంగామా చేసి, అసలు దీని మీద తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు ఈవెన్ కవిత గారి దగ్గర నుంచి, కవిత గారి ట్వీట్ చూడండి, ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కుని వెళ్తుంటే హృదయ విచారకరంగా, ఆయన భార్య చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని చెప్పి ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు. కవిత గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అండ్ దాసోజి శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన పెట్టిన ట్వీట్, ఆ వీడియో షేర్ చేసుకుంటూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, ఆర్ దే గూండాస్ ఆర్ మఫ్టీ పోలీస్, ఇఫ్ దే ఆర్ మఫ్టీ పోలీస్ ఫ్రమ్ ఆంధ్ర, వై ఆర్ మేల్ ఆఫీసర్స్ హ్యాండ్లింగ్ ఉమెన్, డిడ్ దే సీక్ పర్మిషన్ ఆర్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ బిఫోర్ హ్యాండ్. నిజంగానే మహిళలను అట్లా మగ పోలీసులు బట్టి ఈడ్చి పడేయడం ఏంటి? ఏమంటారు, టెర్రరిస్టులను ఏమీ హ్యాండిల్ చేయట్లేదు కదా, సంఘ విద్రోహ శక్తులను ఏమీ హ్యాండిల్ చేయట్లేదు కదా. ఆయన ఒక జర్నలిస్టు. సరే, ఆయన మీద ఏమైనా కేసులు ఫైల్ అయ్యాయి అనుకుంటే, సరే, ఎలా కేసులు పెడుతున్నారు ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా దేశవ్యాప్తంగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు ఎలా పెడుతూ ఉన్నారు అని. సో అటువంటి క్రమంలో సరే పెడితే పెట్టారు. అరెస్ట్ చేసేకి ఎంచుకున్న ఈ పద్ధతి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆ మహిళల్ని, చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసిన విధానం మీదనే అందరూ విమర్శలు. కేసులు అంటే సరే, అది కాసేపు పక్కన పెడదాం, కానీ ఈ విధంగా హ్యాండిల్ చేయడం మీద మాత్రం చాలా తీవ్రమైనటువంటి విమర్శలు మరోసారి ఏపీ పోలీసులు ఎదుర్కొంటూ ఉన్నారు. తెలంగాణ సమాజం నుంచి అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కనిపిస్తున్నాయి.